అతను ఎవరు? అహాబు రాజు. అతని భార్య ఎవరు? యెజబెలు. యెహోషాపాతు భక్తి గలవాడు. ఆ భక్తి అంతా తొంగలోకి తొక్కేసి ఎవరితో వియ్యం అందుకున్నాడు తెలుసా? ఆహాబుతో వియ్యం అందుకున్నట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది. దానికి కారణం పొగడ్తలకు లొంగిపోయాడు. అతన్ని పొగిడేశాడు. అబ్బా, నీలాంటి వారు లేరండి అంటే అంతే గంపలా పడ్డాడు. చేసేశారు పెళ్లి. వియ్యం అందుకున్న తర్వాత కొన్ని సంవత్సరములు గతించిపోయిన తర్వాత అప్పుడు షోమ్రోనులో ఉన్నటువంటి యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. దిగి వచ్చాడు. అంత భక్తి గలవాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు భార్య యెజబెల్ సమక్షంలోకి వెళ్ళిపోయాడు. భక్తి గలవాడు యెజబెల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్ర మారిపోయింది. చదవండి. ఆహాబు అతని కొరకు, అబ్బబ్బబ్బా, ఆహాబు చాలా తెలివైన వాడు అనుకోవాలి. ఏమిస్తే లొంగుతాడో, పొగడ్తలకి లొంగిపోయాడు కదా. ఇప్పుడు ఇంటికి వస్తే అతని కొరకు, అతని పరివారం కొరకు అనేకమైన గొర్రెలు, పశువులను కోయించి గొప్ప విందు చేసి అబ్బాబా గోరుముద్దలు తినిపించాడు యెహోషాపాతు రాజుకి. పొంగిపోయాడు యెహోషాపాతు, పొంగిపోయాడు. తను చేస్తున్నది ఏమిటో తెలుసుకోలేకపోయాడు. ఏమండి, ఈ పక్కనే ఒక రాజ్యం ఉందండి. అక్కడికి యుద్ధానికి వెళుతున్నాం మేము. మీరు కూడా వస్తే బాగుంటుంది. అక్కడ ఏం చేశాడు? యెహోషాపాతు చాలా గొప్ప రాజు. ఇతని చిన్న రాజు కదా. గొప్ప రాజుతో మేము గొడవ పెట్టుకుంటే మమ్మల్ని చిదిమేస్తారు, మమ్మల్ని బ్రతకరేమరేవు, మమ్మల్ని చంపేస్తారు అనేటువంటి కుట్రతో ఎక్కడికి వచ్చి రాజును పొగిడి ఆ రాజుతో వియ్యం అందుకొని ఎక్కడికి వచ్చి తనని అతని ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ అంటున్నాడు, ఇక్కడ చిన్న రాజ్యం ఉందండి, దాని మీదకి యుద్ధానికి వెళుతున్నాను, మీరు వస్తే బాగుంటుందండి, మీరు వస్తే బాగుంటుంది. యెహోషాపాతు వారు నాతో రండి అన్నాడు. దానికే ఉంది, వస్తాను అన్నాడు. రాజీ పడిపోయి వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళిపోయాడు. అక్కడ యుద్ధానికి వెళ్ళడం సంభవించింది.